హలో నేను సిఎస్రావు. అమెరికా హాస్పిటల్స్లో ఇప్పుడు ఎన్ఆర్ఐ ప్రెగ్నెంట్స్ క్యూ కడుతూ ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. దానికి కారణం ఏంటంటే ఫిబ్రవరి 20వ తారీఖు అర్ధరాత్రి లోపల పుట్టినటువంటి బేబీస్కి మాత్రమే అక్కడ జన్మతః పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత ఆ గడియల తర్వాత జన్మించినటువంటి వాళ్ళు అమెరికా పౌరసత్వానికి అర్హులు కాదు అనేది ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయిపోయింది, అమలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీని మీద ఆల్రెడీ అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దాదాపు 22 రాష్ట్రాల కోర్టులు, హైకోర్టులు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైంది. దాంతో అమెరికాలో ఉండేటువంటి విదేశీ స్థిరపడినటువంటి వాళ్ళు, విదేశీయులు అక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ప్రీ డెలివరీస్, ఆ డెలివరీస్ని ప్రీపోన్ చేసుకుంటున్నారు. ప్రీపోన్ చేసుకుని వీలున్నంత వరకు ఫిబ్రవరి 20వ తారీఖు అర్ధరాత్రి ముందుగానే డెలివరీ కావాలి అనేటువంటి టార్గెట్స్ని పెట్టుకొని వెళ్తున్నారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆ విషయంలో ఇండియన్ ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఎక్కువగా క్యూ కడుతున్నారు హాస్పిటల్స్లో చూస్తే కనుక ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అనేది హాస్పిటల్స్ వర్గాలు కొన్ని లీక్ చేస్తూ ఉన్నాయి న్యూస్ని. కొంతమంది డేట్ని ప్రీ డేట్ వేయించుకొని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది మరొక న్యూస్. దీనికి కారణం ఫిబ్రవరి 20, అంటే కేవలం ఈ వీడియో చేసేటప్పటికి అమెరికన్ టైం ప్రకారం, ఈఎస్టీ ప్రకారం, మంద ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం, వాళ్ళది ఈఎస్టీ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, వాళ్ళ దాని ప్రకారం ఇంకొక 12 అవర్స్ ఉంది ఈ వీడియో చేసే టైంకి. బస్ అప్లోడ్ చేయడానికి కొద్ది టైం పట్టచ్చు, బట్ 12 అవర్స్. ఈ 12 అవర్స్ గ్యాప్లోనే డెలివరీ కావాలి అమెరికా దేశంలో. లేదంటే మీకు పౌరసత్వం నాకు. జన్మతః పౌరసత్వం అనేది విదేశాల్లో ఉండేటువంటి, విదేశాల నుంచి వెళ్ళినటువంటి అమెరికన్స్కి ఒక గిఫ్ట్. ఇప్పటి నుంచో ఉంది ఇది, పూర్వం నుంచి కూడా. అమెరికాలో జన్మిస్తే, అమెరికాలో జననం జరిగితే, అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని విదేశస్తులు ఇప్పటి వరకు ఎంజాయ్ చేశారు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు. డెలివరీ టైంకి అమెరికా వెళ్ళి అక్కడ డెలివరీ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది కూడా కొంత అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం కూడా ఉంది. ట్రంప్ అందుకే దీన్ని గమనించారు. ఈ జన్మతః పౌరసత్వం లభించబట్టే అమెరికన్స్ కంటే కూడా అక్కడ విదేశీయులు ఎక్కువ ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు డేటా కూడా తీశారు. డేటా తీసి ఒరిజినల్ అమెరికన్స్ అనేవాళ్ళు అసలు తక్కువ, చాలా తక్కువ అక్కడ అమెరికాలో. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా అక్కడ ఉంటారు. వాళ్ళ సంతతే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ, అలాగే ఆసియా కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే పాకిస్తాన్ వాళ్ళు, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతో ఫస్ట్ అమెరికా అనేటువంటి నినాదానికి అర్థమే లేకుండా పోతుంది. అక్కడ ఉండేటువంటి ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా విదేశస్తులకు సంబంధించినటువంటి పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ట్రంప్. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ కోర్టులకు కూడా కొంతమంది వెళ్ళారు. బట్ కోర్టులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఒక రకమైన హైరాణ బయలుదేరింది. 9 నెలలకు ఎవరైనా డెలివరీ అవుతారు. 9 నెలలు దాటితే కానీ డెలివరీ ఉండదు. కానీ
8 నెలల నుంచి కూడా ప్రీ డెలివరీ చేయించుకోవచ్చు. 8 నెలలకే బేబీ అవయవాలన్నీ ఏర్పడతాయి కాబట్టి ప్రీ డెలివరీ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మీరు అక్కడ ఉండేటువంటి అధునాతనమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి ఇంక్యుబేటర్ దాంట్లో ఉంచి ఆ తర్వాత బేబీ 9 నెలల పాటు బాగానే ఉంటారు. ఆ తర్వాత బేబీని తీసుకెళ్ళచ్చు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వైద్య వసతులను ఉపయోగించుకొని ప్రీ డెలివరీకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఎంత ప్రయత్నం చేసినా ఇంకొక 12 గంటలు మ్యాక్సిమం. ఆ 12 గంటల లోపలనే వీళ్ళు డెలివరీ అవ్వాలి, లేదంటే జన్మతః పౌరసత్వం రాదు. ఇదొకటి. ట్రంప్ తీసుకున్నటువంటి మరొక అంశం ఏంటంటే 2 జెండర్స్ ఉంటాయి, 3వ జెండర్ అనేది ఉండదు అనేటువంటి మరొక నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకున్నారు. ఇప్పటి వరకు 3rd జెండర్ను కూడా గుర్తిస్తూ వచ్చింది అమెరికా. కానీ ట్రంప్ 2 జెండర్స్ గుర్తిస్తాము, 1 మెన్ 2 ఉమెన్, ఈ 2 జెండర్సే, 3rd జెండర్ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పేశాడు. వీటితో పాటు అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఈ మధ్య కాలంలో. వీసాకు సంబంధించి, ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి పాలసీని టైటన్ చేశారు. ఓపీడీల మీద కొన్ని ఆంక్షలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఓపీటీ విద్యార్థులు బయట పని చేసుకోవడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. యాజ్ ఆఫ్ నౌ 3 సంవత్సరాలు ఓపీటీ వెసులుబాటు ఉంది. దాన్ని 2 సంవత్సరాలకి కుదించాలి అనేటువంటి ఆలోచన ట్రంప్ చేస్తున్నారు. ఆ 2 సంవత్సరాల ఓపీటీ టైంలో కూడా పర్టికులర్గా కొన్ని వర్క్స్ మాత్రమే చేయాలి. అలా కాకుండా చేస్తే అది చట్ట విరుద్ధము అనేటువంటి కండిషన్ కూడా ఆయన పెడుతూ ఉన్నారు. ఇక H1B వీసాల్లో కూడా, H1B వీసాలతోటి అనేక మంది అక్కడ జాబ్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు, విదేశస్తులు చాలా మంది ఉన్నారు. H1B అనేది వర్క్ పర్మిటెడ్, వర్క్ చేసుకున్న దానికి గేట్వే అది. దానికి ఆటోమేటిక్ రెన్యువల్ చేసుకునే దానికి టైంని కుదిస్తూ ఉన్నాడు. సో ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య అమెరికా వెళ్ళినటువంటి విదేశస్తులు బతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీకు జన్మతః పౌరసత్వం లేదు అని చెప్పి ట్రంప్ చెప్పినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు దాన్ని పొందాలి అనేటువంటి ఆదుర్తతోటి ప్రీ డెలివరీస్కి వెళ్తున్నారు. వాళ్ళలో మన ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అమెరికాలో ఉండేటువంటి ఆసుపత్రుల్లో ఫుల్గా ఉన్నాయి, ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు గర్భిణీలు అనేటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక పెద్ద న్యూస్. సో ఈ జన్మతః పౌరసత్వం అనేది ఇక క్లోజ్ అయిపోయినట్టేనా? మళ్ళీ దాన్ని రీవోక్ చేసే అవకాశం ఉందా? ప్రీ డెలివరీస్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని అంటే అమెరికాని వదిలి చీకొట్టినా కానీ ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? అక్కడ కేవలం డాలర్ల డ్రీమ్ నెరవేర్చుకోవడానికైనా, లేదంటే అమెరికాని వదిలిపెట్టి రాలేక అక్కడ ఎన్ని అవమానాలు పెడుతున్నప్పటికీ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ అక్కడ ఉండేటువంటి ట్రంప్ మరి ఎందుకు స్వదేశాలకి రాలేకపోతున్నారు? అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రీ డెలివరీలు కూడా ఎందుకు సిద్ధపడుతున్నారు అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు.